హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియో వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో రీల్ ఎలా అప్లోడ్ చేయాలి, చిన్న చిన్న సింపుల్ ట్రిక్స్ యూజ్ చేసి నేను రీల్ ఎలా అప్లోడ్ చేయాలి, మీ రీల్ ఎలా వైరల్ అవ్వాలి, మీకు ఫాలోవర్స్ ఎలా పెరగాలి అన్నీ నేను క్లియర్గా చెప్పాను. మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ అవుతే కనుక నా ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే కనుక నోటిఫికేషన్ ద్వారా నేను పెట్టిన ప్రతి వీడియో మీకు అందుతుంది. సో ఫెమినా డిజి వరల్డ్ బై స్వాతి దేంది, ఇది టెక్ ఛానల్. మీకు ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. సో లెట్స్ గో టు వీడియో. సో యాప్ ఓపెన్ చేశాం కదా, ఇప్పుడు రీల్ ఎలా పోస్ట్ చేయాలో సింపుల్గా చూపిస్తాను చూడండి. కింద ప్లస్ సింబల్ ఉంది కదా, ఇలా క్లిక్ చేసి మీరు కెమెరా రోల్ ఉంది చూసారా. సో ఈ కెమెరా రోల్ క్లిక్ చేసిన తర్వాత మనం గ్యాలరీలోకి వెళ్ళి మనం ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తామో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం అది వీడియో కరెక్టా కాదా చెక్ చేసుకొని నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయొచ్చు. మనం నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ అని అనేసి ఇక్కడ క్యాప్షన్స్ ఇచ్చేసి షేర్ చేస్తారు. ఈ ప్రాసెస్లో చేస్తే అంత వ్యూస్ రావు, వైరల్ అవ్వదు వీడియో. సో నేను చూపిస్తాను నెక్స్ట్. సో మనకి ఇక్కడ ఈ ప్రొఫైల్ సింబల్ పక్కన రీల్స్ చూసేది ఉంటుంది కదా ట్యాబ్, అప్పుడు రీల్స్ చూడాలన్నమాట. ఈ రీల్స్ ఎందుకు చూడాలి అంటే ఇక్కడ మీకు లైక్స్ చూడండి, అక్కడ హార్ట్ దగ్గర 14.9K లైక్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ లైక్స్ కొన్నిటి దగ్గర ఎక్కువ ఉన్నాయి, కొన్నిటి దగ్గర తక్కువ ఉన్నాయి. ఈ 14.9K ఉంది కదా, నేను ఈ ఆడియో సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఏదైతే ఎక్కువ లైక్స్ ఉన్నాయో ఆ ఆడియోను మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. సో ఇది 149K లేదా 184.K ఇలా ఉన్నాయి. ఇది చూడండి, ఇది 40.5K లైక్స్ ఉన్నాయి. నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఈ ఆడియోను సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ యూజ్ ఆడియో అని ఉంది కదా, గ్యాలరీలో వెళ్ళి నా వీడియో ఏదైతే ఉందో అది అప్లోడ్ చేసి మనకి ఇక్కడ ఏదైతే ఆడియో సెలెక్ట్ చేసుకున్నామో 14.9K ఉంది కదా లైక్స్, ఆ ఆడియో సౌండే వినిపిస్తుంది. నేను మీకు ఇప్పుడు సౌండ్ వినిపించట్లేదు కానీ యాక్చువల్గా అదే సౌండ్ అనమాట. ఇక్కడ కాపీ రైట్ అవుతుంది అని చెప్పేసి మీకు సౌండ్స్ వినిపించట్లేదు, నేను మ్యూట్లో పెట్టాను. ఇప్పుడు ఏదైతే ఉందో ఎడిట్ అనే ఆప్షన్ దగ్గర మీరు 1 or 2 కంటే ఎక్కువ పెట్టకండి. మళ్ళీ యాడ్ ఎఫెక్ట్స్ అని ఉన్నది మన ఒరిజినల్ ఆడియో సౌండ్ అనమాట, అది ఫుల్ పెట్టుకోండి, 100% పెట్టుకోండి. ఎడిట్ అని ఉన్నదేమో మనం ఏదైతే 14.9K సెలెక్ట్ చేసుకున్నామో ఆ ఆడియో అనమాట. 0లో పెట్టకండి, 1 or 2 పెట్టండి. అదేమో 1 or 2 ఉండాలి. యాడ్ ఎఫెక్ట్స్ అనేది అంటే మనం ఇప్పుడు ఏదైతే సౌండ్ ఉందో అది 100లో పెట్టాలి. ఇప్పుడు నెక్స్ట్ అని క్లిక్ చేసి ఈ ఎడిట్ కవర్ అని ఉంది చూసారా, ఈ ఎడిట్ కవర్లో మనము ఏది సెలెక్ట్ చేసుకోవాలి ఫోటో అని ఇక్కడ చూడొచ్చు మనం. నేను ఇది పెడుతున్నాను, ఎడిట్ కవర్ పేజ్ డన్ అంటున్నాను. ఒకవేళ మీకు ఇది నచ్చకపోతే కెమెరాలో నుంచి కూడా మీరు పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ క్యాప్షన్, చాలా 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 ఇంపార్టెంట్. క్యాప్షన్ మీరు ఎక్కువ ఇవ్వకుండా చిన్న వర్డ్స్లోనే, ఒక చిన్న సెంటెన్స్లోనే ఇవ్వాలి. చైల్డ్హుడ్ మెమోరీస్ అని ఇచ్చాను నేను. ఇచ్చేసి ఒక స్మైలీ ఇచ్చేసాను. నెక్స్ట్ కింద హ్యాష్ ట్యాగ్స్ కంపల్సరీ మనకు అవసరం. హ్యాష్ ట్యాగ్స్ చైల్డ్హుడ్ మెమోరీస్, ఓకే, ఒక 5 హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వండి చాలు. స్వీట్ మెమోరీస్. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ గురించి కూడా ఇవ్వాలి మనం రీల్ వైరల్ అవ్వాలంటే. ఇన్స్టాగ్రామ్ రీల్స్. నెక్స్ట్ వచ్చేసి నా పేరైతే కంపల్సరీ మెన్షన్ చేస్తాను. తర్వాత నా 2 యూట్యూబ్ ఛానల్ నేమ్స్ కూడా మెన్షన్ చేస్తాను. ఆటోమేటిక్ ఇక్కడ వచ్చేస్తుంది చూడండి, నేను టైప్ చేసి, ఎందుకంటే ప్రతి దాంట్లో పెడతాను కాబట్టి వచ్చేస్తాయి మనకు. వచ్చేసింది చూసారా, ఇదన్నమాట. నెక్స్ట్ కామెడీ రీల్ కాబట్టి కామెడీ అని పెట్టాను, ఓకే. నెక్స్ట్ ఇక్కడ పీపుల్ ఎవరికైనా ట్యాగ్ చేయాలంటే మీరు ట్యాగ్ చేయొచ్చు, లేదా నేను కొలాబరేషన్ చేస్తున్నాను వాళ్ళ దాంట్లో కూడా ఇది ప్లే అయ్యేటట్టు డన్ అన్నాను.
ఇక్కడ యాడ్ బటన్ మీద ఆల్రెడీ ఆన్ ఉంటే డన్ అనండి మెసేజ్ చేయడానికి మనకు. నెక్స్ట్ టాపిక్, ఇది ఏదైనా టాపిక్ మన వీడియోకి సంబంధించిన టాపిక్ ఉందా మీరు చూడండి. నాకు ఇక్కడ కామెడీ ఉంది కాబట్టి నేను ఈ కామెడీ ఒకటి సెలెక్ట్ చేసుకొని డన్ అన్నాను. నెక్స్ట్ లొకేషన్ కూడా మనం పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నేను హైదరాబాద్ అని పెడుతున్నాను. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్ అని ఉంది కదా, ఈ కింద ఆప్షన్ ఆన్లో పెట్టుకోవాలి, అప్లోడ్ ఎట్ హైయెస్ట్ క్వాలిటీ. నేను నెక్స్ట్ ఏంటంటే స్కెడ్యూల్ చేయాలనుకుంటున్నాను దీన్ని. రేపు మార్నింగ్ నాకు 8 o'clockకి పోస్ట్ అవ్వాలి, డన్ అన్నాను. యారో మార్క్ క్లిక్ చేస్తే మళ్ళీ కంటిన్యూ అని అడిగింది, కంటిన్యూ. సో నేను ఇక్కడ చేసింది ఏంటి, రీల్ వేరే రీల్కి ఎక్కువ వ్యూస్ ఉన్న రీల్కి ఆ వీడియోని అప్లోడ్ చేసి ఆ సౌండ్ తగ్గించి మన వీడియో సౌండ్ పెంచాను, కవర్ పేజ్ పెట్టాను, టైటిల్ ఇచ్చాను, హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చాను, ఎవరికైనా ట్యాగ్ చేయాలంటే ట్యాగ్ చేశాను, టాపిక్ పెట్టాను, ఇక్కడ లొకేషన్ పెట్టాను, అడ్వాన్స్ సెట్టింగ్స్లో హై క్వాలిటీ పెట్టాను, స్కెడ్యూల్ చేశాను. నెక్స్ట్ స్కెడ్యూల్. ఇలా స్కెడ్యూల్ అవ్వగానే మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి, ఇక్కడ 95% అయిపోయిందని చూపిస్తుంది కదా, ఇది వెంటనే మనకు చూపిస్తుంది అనమాట ఏ టైంలో ఎప్పుడు పోస్ట్ అవుతుంది అనేది చూపిస్తుంది. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. చూడండి వ్యూ అనే ఆప్షన్ వచ్చింది, వ్యూ చేశారు చూడండి. స్కెడ్యూల్ 11th Saturday మార్నింగ్ 8 AM పోస్ట్ అవుతుంది. ఇది ఆటోమేటిక్గా పోస్ట్ అవుతుంది, మనం అదే టైంకి పోస్ట్ చేయాలని లేదు. నేను అన్ని యూట్యూబ్లో అయినా ఇన్స్టాగ్రామ్లో అయినా ఇలానే స్కెడ్యూల్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. సో మీరు ఇలా గనక ఈ సింపుల్ టెక్నిక్స్ ఫాలో అయ్యి మీరు రీల్ అప్లోడ్ చేస్తే తప్పకుండా వైరల్ అయ్యి మీకు ఫాలోవర్స్ పెరుగుతారు. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నా మళ్ళీ అడగండి కమెంట్లో, నేను మళ్ళీ మీకు వీడియోస్ చేసి పెడుతూ ఉంటాను. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే, నేను పెట్టిన వీడియోస్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయడం మర్చిపోకండి. మీ యొక్క లైకే నాకు సపోర్ట్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.